కొంచెం ఇది ఉండాలండి. ఇంట్లో భార్య ఒకటుంది, దానికి నేనన్నా దేవుడన్నా భయం ఒకటుంది, మాట ఇచ్చినప్పుడు టైం ప్రకారం ఇంటికి రావాల్సిన బాధ్యత ఒకటి ఉంది అని మీకు ఉండాలండి. ఏమిటలా కోపంగా చూస్తున్నారు? నేనేమన్నా కాని మాట అన్నానా? ఉన్న మాటేగా అన్నాను. లలిత వచ్చారు. నాకు తెలుసు మీరు ఆలస్యంగా వస్తారని. నిన్ననే గుడికొచ్చి పూజ చేయిస్తానని సంతాన లక్ష్మికి మొక్కుకున్నాను. ఇవాళకి తీరుబడైంది. అయ్యో జరిగిందండి. అమ్మ బాను, మీ అన్నయ్యకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ టించర్ తీసుకురామ్మా. నేను చెప్తూనే ఉన్నాను, మనకి పాడు ఉద్యోగం వద్దండి, ఏదైనా ఆఫీసులో ఫ్యాన్ కింద కూర్చొని రాసుకునే ఉద్యోగం చూసుకోమని. నా మాట వినిపించుకున్నారా? అబ్బా తొందరగా రామ్మా. ఏం పర్వాలేదు, అదే తగ్గిపోతుంది. ఇలా ఇవ్వు, ఇది చేపట్టండి. తగిలిన దెబ్బ కంటే నువ్వు పోసిన టించర్ బాధ ఎక్కువైంది. చాలండి, మీకు వేళాకోళం మరీ ఎక్కువైపోయింది. అదేమిటో 2000 రూపాయలు పట్టుచీర పట్టాలని చెప్పేశా. పోతే పోలేండి, మీ ప్రాణం గట్టిగా ఉండాలి కానీ ఇలాంటి పట్టుచీరలు 30 కొంటాను. 30? కాకపోతే 60 కొంటాను. 60? మీరు మాత్రం 100 ఏళ్ల పాటు చల్లగా ఉండాలి. నిన్ను చూస్తుంటే సావిత్రి గుర్తుకొస్తుంది. అదేవత్తి? అదే సతీ సావిత్రి. యమధర్మరాజును ఆట ఆడించి తన భర్త ప్రాణాలు తిరిగి తెచ్చుకుని చూడు, ఆ సావిత్రి. మీకెంత కడుపు మంట అయితే మాత్రం ఆవిడతో నన్ను పోలుస్తారా? అదేమిటో ఆవిడ మహాపతివ్రత. ఏమో బాబు, బ్రతికుండగానే భర్తను పోగొట్టుకుంది. నేను మాత్రం సుమంగళిగా పోవాలి. నాకు నమ్మకం లేదు. ఒరే బావమర్ది, ఈ అప్పలమ్మ మీ అక్కని నా మెడకంటగట్టి నువ్వు పళ్ళిగిలిస్తూ కూర్చున్నావు కదరా. వాడిది సిరిగల ముఖం, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. అదేం కాదన్నయ్యా, ఈ మధ్య బావ మొహంలో కళే లేదు. ఏమైందమ్మా? ప్రాక్టీస్ తగ్గింది. చెట్టు కింద ప్లేట్ అంటున్నారు అందరూ. అంటే అన్నారులే సొప్పనాతి ముఖాలు. అయ్యో అయ్యో అయ్యో, ఏమైంది? గుడి మూసే టైం అయిందండి. మీరు ఇంకా ఇక్కడే నిలబడ్డారేమిటండి? బట్టలు మార్చుకోకుండా పదండి పదండి. ఏమండి, ఈ చెట్టు చుట్టూ 9 సార్లు తిరిగితే 9 నెలలు తిరగకుండానే పిల్లలు పుడతారట. పిచ్చిదానా, నీ చుట్టూ నేను, నా చుట్టూ నువ్వు తిరిగితే పిల్ల పుడతారేమో కానీ ఆ చెట్టు చుట్టూ తిరిగితే పుట్టేది పిల్ల కదే కాను. అయ్యో తప్పండి. కళ్ళు పోతాయా? చంపలేసుకోండి. రండి. అమ్మా చెట్టు తల్లి, నిన్నే నమ్ముకున్నాను. నీ చెట్టున ఇన్ని కాయలున్నాయి, నా కడుపున ఒక్క కాయైనా పడని. కాయ కాదు కదా, కనీసం ఒక్క పిండి కూడా పట్టడానికి వీల్లేదు. శివా శివా, ఆ లలితమ్మ కడుపున పిల్లల్ని పుట్టనివ్వద్దని చెప్పాను, వింటున్నావా? వినాయక వినాయక, ఆ చెట్టు పక్కనే నీ గుడి కూడా ఉంది కదా, అక్కడికి వచ్చి గుంజులు తీస్తుందేమో. నువ్వేమి కరిగిపోవద్దు. అలా కరిగిపోయి ఆ లలితమ్మని తల్లిని చేశావే అనుకో, అమ్మో, నా 7 పిల్లల ముఖం చూడదు, పండగకి బట్టలివ్వదు, చిరుతిళ్ళకి చిల్లరా ఇవ్వదు. ఇదిగో శివా, జాగ్రత్తగా వింటున్నావు కదూ? మీ ఫాదర్ అండ్ సన్స్ కలిసి మా మదర్ అండ్ చిల్డ్రన్స్ కి ఎప్పుడు ఇలాగే హెల్ప్ చేస్తూ ఉండాలి. చేస్తారు కదా? అదిగో కారు వచ్చేసినట్టుంది. ఒరే ఆంటీ వచ్చినట్టుందిరా, పోయి బాగా పీక్కు తినండి. వెళ్ళండి వెళ్ళండి. ఎందుకు అలా కొత్త లేకపడతారు? లేకపోతే ఏమిటోదినా, ఎందుకు అలా అల్లరి చెయ్యాలి? నువ్వు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఇస్తావు? అవునవును, ఇదిగో ఇదిగో తీసుకోండి, కళ్ళ కద్దుకుని తినండి. వెళ్ళండి. చెట్టు చుట్టూ తిరిగావు వదినా? అవును అంటాడు. నేను కూడా దేవుడికి దండం పెట్టుకున్నాలే, నీకు పిల్లలు పుట్టాలని. వస్తాను.